ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ మొత్తం ఒక వచనంలో ఉంది. మరి ఏంటి ఆ వచనం అనేది మనం తెలుసుకోవడానికి ముందు పాత నిబంధన, కొత్త నిబంధన అనే బైబిల్ చరిత్ర గురించి ఒకసారి తెలుసుకుంటే ఈ పాత నిబంధనకి, ఈ కొత్త నిబంధనకి రెండిటిని సరిచేసే వచనం ఏంటనేది తెలుసుకోవాలంటే ఒకసారి బైబిల్ చరిత్రను మనం ఒకసారి తెలుసుకుందాం. సో, బైబిల్ చరిత్ర అనేది ఆదికాండంలోనే ప్రారంభమైంది కాబట్టి అక్కడి నుంచి ఒకసారి చూద్దాం బైబిల్ చరిత్రని. ఆదికాండంలో దేవుడు ఆదాముని ఎన్నుకున్నాడు. ఆదాము నువ్వు ఈ భూమినంతా స్వతంత్రించుకో. ఈ భూమినంతా నువ్వు ఏలు అని ఆదాముకు ఏర్పాటు చేస్తే ఆదాము పండు తిని పడిపోయాడు. ఆ తర్వాత దేవుడు నోవాహుని ఎన్నుకున్నాడు. నోవాహు కూడా పడిపోయాడు. దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాము ఇశ్రాయేలీయులందరినీ తీసుకెళ్ళి ఐగుప్తు చెరలో 430 సంవత్సరాలు బానిసలుగా చేశాడు. ఆ 400 బానిసలుగా ఉన్న ఐగుప్తు చెరల నుండి బయటకు తీసుకురావడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలీయులందరినీ బయటకు తీసుకురావడానికి. మోషే నాయకత్వం కూడా చివరి వరకు వచ్చేసరికి మోషే నాయకత్వం కూడా పడిపోతుంది. యెహోషువ నాయకత్వం మొదలవుతుంది. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేల్ కనాను దేశానికి వస్తారు. అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఎవరి భూభాగాన్ని వాళ్ళకి పంచేస్తాడు. ఈ ఇశ్రాయేలులో ఉన్న 12 గోత్రాలకి ఎవరి భూభాగాన్ని వాళ్ళకి పంచేస్తారు. తర్వాత న్యాయాధిపతుల కాలం మొదలవుతుంది. ఈ న్యాయాధిపతుల కాలం 24 మంది న్యాయాధిపతులు. ఎవరి పరిపాలన సరిగ్గా ఉండదు ఈ న్యాయాధిపతుల కాలంలో. తర్వాత చిట్ట చివరి న్యాయాధిపతి అయిన సమూయేలు కాలం మొదలవుతుంది. ఈ సమూయేలు కాలంలో కాస్తంత పచ్చగా ఉంటుంది. కానీ సమూయేలు సమయం అయిపోవస్తుంది. సమూయేలుకి 2 కుమారులు పుడతారు. ఆ 2 కుమారులు పరమ దరిద్రంగా ఉంటది పరిపాలన అంతా. అధికార బలంతో చికచికాకు పనులన్నీ చేస్తుంటారు. అసలు ఏది సరిగ్గా ఉండదు. అప్పుడు ప్రజలందరూ మాకు రాజు కావాలని అడుగుతారు. అదేంటి నా ప్రజలకు నేను రాజుగా ఉందనుకుంటే వీళ్ళేంటి వేరొక రాజుని అడుగుతున్నారని దేవుడు అంటాడు. కానీ ఇక సరే మీ ఇష్టం మేరకైతే నేనైతే మీకు రాజుని ఇచ్చేస్తాను అంటాడు. ఆ తర్వాత ఆ రాజుగా సౌలు రాజు అవుతాడు. మొట్టమొదటిగా సౌలు రాజు అవుతాడు. ఈ సౌలు ఏలుబడి కూడా పరమ దరిద్రంగా ఉంటది. సౌలు తర్వాత దావీదు రాజు అవుతాడు. ఈ దావీదు కాలం కొంతవరకు బాగానే ఉందనుకున్న సమయంలో 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. స్త్రీ విషయంలో పాపం చేస్తాడు, పడిపోతాడు. సొలొమోను కాలం మొదలవుతుంది. ఈ సొలొమోను కూడా దేవుడిని జ్ఞానం అడుగుతాడు. నాకు గొప్ప జ్ఞానాన్ని ఇవ్వు దేవా అని అడుగుతాడు. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అద్భుతమైన మందిరం కట్టిస్తాడు. కానీ చివరికి ఏం చేస్తాడు? భార్యల మాట వింటాడు, పాపం చేస్తాడు, బయలుదేవతను పూజించడం, బలిపీఠాలు కట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా అక్కడ ఆదాము నుంచి అబ్రహాము ఈ విధంగా రాజుల కాలం, న్యాయాధిపతుల కాలం అంతా వచ్చినా కానీ ఎవరో సరిగ్గా ఉండరు. వాళ్ళని ఆశీర్వదించడం, కృతజ్ఞత లేకపోవడం, పడిపోవడం. సో ఈ విధంగానే జరుపుకుంటా వస్తా ఉందంతా. సొలొమోన్ టైంలో ఏం జరుగుతుందంటే సొలొమోను సంతతి నుంచి వచ్చిన వారు యరొబాము, రెహబాము. వీళ్ళ సమయంలో ఇజ్రాయెల్ దేశం అనేది 2గా విడిపోతుంది. అటు ఇజ్రాయెల్ దేశం గాను, ఇటు యోధా దేశం గాను 2గా విడిపోతుంది. సో ఈ విధంగా కుమారులు సింహాసనం ఎక్కుతూ వస్తూ ఉంటారు. ఆహాజు, ఉజ్జియా ఈ విధంగా. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ప్రవక్త అయిన యెషయాని దేవుడు ఎన్నుకుంటాడు. ఈ ప్రవక్త అయిన యెషయా ద్వారా దావీదు సంతానం నుంచి ఒక ఆయన రాబోతున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనే ప్రవచనం యెషయా ద్వారా ఇస్తాడు. ఏలయనగా కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మోలీయుని పేరు పెట్టదు అనే ప్రవచనం మొదలవుతుంది. ఇది ఈ రాజుల కాలంలో. ఈ రాజుల పరిపాలన ఏది సరిగ్గా లేదు. ఒక ఆయన రాబోతున్నాడు రాజుగా. ఆయన వచ్చిన రాజు విమోచిస్తాడు. ఆ విమోచించిన ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అనే ప్రవచనం యెషయా ద్వారా ప్రవచిస్తున్నాడు. తర్వాత మీకా ప్రవచిస్తాడు. ఇశ్రాయేలుని నీ కొరకు ఎలబువాడు నాలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మొగుచూ ఉండను అనే ప్రవచనం యోనా గ్రంథంలో ప్రవచనం ఉంటది కదా. మనుష్య కుమారుడు ఏ విధంగా అయితే 3 దినాన పునరుద్ధానుడు అవుతాడో ఆ విధంగా తిమింగలం కడుపులో 3వ రోజు 3 రోజుల తర్వాత బయటకు వస్తారు కదా. అదే ప్రవచనం మనుష్య కుమారుడు కూడా 3వ రోజు పునరుద్ధానుడు అవుతాడు అనే సూచన అది. అంటే అది కూడా ఒక ప్రవచనమే. ఆ తర్వాత జకర్యా గ్రంథం ప్రవచిస్తారు కదా.
యెహోవా తన పరిశుద్ధ స్థలాన్ని విడిచి వస్తున్నాడు, ఆయన సంధిన మౌనులయుండి అనే ప్రవచనం. అసలు యేసు ప్రభు వారికి సంబంధించిన అనగా మెస్సియాకి సంబంధించిన ప్రవచనం అనేది ఆదికాండంలోనే మొదలవుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగు చేతును, నీవు దాన్ని మడి మీద కలుస్తావు, అది నీ తల మీద కొడుతును అనే ప్రవచనం ఉంది కదా. అది యేసు ప్రభు వారి యొక్క శిలువుకు సంబంధించిన, ఆయన మరణానికి పునరుద్ధానికి సంబంధించిన ప్రవచనం అది. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఇశ్రాయేలు నుండి రాజదండం వచ్చును అనే ప్రవచనం, యాకోబు సంతానం నుండి ఏలిక పుట్టును అనే ప్రవచనం, యెషయా ద్వారా దావీదు సంతానం నుండి ఒక రాజు వస్తాడు అనే ప్రవచనం, 53వ అధ్యాయంలో ఆయన శిలువ మీద మరణిస్తాడు అనే ప్రవచనం. సో ఈ విధంగా ప్రవక్తలందరూ ప్రవచిస్తూ వస్తున్నారు. ఏమని ప్రవచిస్తారు? ఒక ఆయన రాబోతున్నాడు, పాపాల నుండి విమోచించబోతున్నాడు, తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఒక ఆయన రాబోతున్నాడు, విమోచించబోతున్నాడు, తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఈ విధంగా పాత నిబంధన అంతా చరిత్ర మనం చూస్తాం. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, అంటే ఆ పాత నిబంధనలో ఏవైతే ప్రవక్తలు ప్రవచించారో ఆ ప్రవచనాలన్నీ ఇక్కడ నెరవేరాయి. ఏంటి నెరవేరాయి? యేసు ప్రభు వారు అనగా మెస్సయ్య కన్యకకు పుట్టారు, ఆయన అద్భుతాలు చేశారు, ఆయన స్వస్థతలు చేశారు, ఆయన శిలువ మీద మనుషులందరి పాపాలను ఆయన మీద తీసుకొని ఆయన శిలువలో ప్రాణం పెట్టారు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అనే ఈ ప్రవచనాలన్నీ ఆ ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాయన్నీ ఇక్కడ నెరవేరినాయి అని ఈ ఒక్క సువార్తనే నలుగురు వ్యక్తులు నలుగురిని ఉద్దేశించి రాస్తారు. మత్తయి గారేమో ధర్మశాస్త్ర సంబంధులకు రాస్తారు, మార్కు గారేమో రోమీలకు రాస్తారు, లూకా గారేమో గ్రీకులకు రాస్తారు. యోహాను గారు మాత్రం ఆ ప్రవక్తలు ప్రవచించిన ఆ రాజు ఎవరు, ఇలా ప్రాణం పెట్టిన రాజు ఎవరు, అద్భుతాలు చేసిన రాజు ఎవరు, స్వస్థత చేసిన రాజు ఎవరు అని పరిచయం చేస్తూ, అనగా ఆయన యొక్క దైవత్వాన్ని పరిచయం చేస్తూ రాస్తారు ఈ యోహాను గారు. ఆ తర్వాత అపోస్తుల కాలం మొదలవుతుంది. అపోస్తుల కాలంలో యేసు ప్రభు వారు ఏం చేశారు అని ఆయన ద్వారాగా దెయ్యాలు వెళ్ళగొట్టడం, ఆయన ద్వారాగా అద్భుతాలు స్వస్థతలు చేయడం అనే అపోస్తులు కార్యాలు చూస్తాం మనం. ఆ తర్వాత దుర్మార్గుడైన సౌలు దేవుని పిలుపు ద్వారా పౌలుగా మారి పత్రికలు రాస్తాడు అందరికి. ఎవరికి? కొరింథీయులకి, రోమీయులకి, కొలస్సీయులకి, తెస్సలోనికి, తిమోతి, తీతు, ఫిలెమోను, హెబ్రీలు, ఈ విధంగా పత్రికలు రాస్తాడు. ఏమని రాస్తాడు? ఒక ఆయన వచ్చాడు, మనుషుల పాపాలని ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, ఆయన నమ్ముకోండి. ఒక ఆయన వచ్చాడు అనగా ఒక రాజు వచ్చాడు, లేదా ఒక మెస్సయ్య వచ్చాడు, ఆయన మనుషులందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు, ఆయన చనిపోయాడు, శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, ఆయన నమ్ముకోండి. అపోస్తలుడైన పౌలు ఇదే బోధిస్తాడు, అపోస్తలుడైన పేతురు ఇదే బోధిస్తాడు, అపోస్తలుడైన యోహాను ఇదే బోధిస్తాడు, అపోస్తలుడైన యోధ, వీళ్ళందరూ ఆయన యొక్క మరణం పునరుద్ధానం గురించే బోధిస్తారు. అటు ప్రవక్తలు ప్రవచించింది మెస్సయ్య గురించే, ఇటు సువార్తలు రాసింది మెస్సయ్య గురించే, ఇటు అపోస్తలులు ప్రవచించింది మెస్సయ్య గురించే. మరి ఈ అన్నిటికి కలిపిన వచనం ఏదైతే ఉంది అంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందును అని ఈ ఒక్క వచనం అటు పాత నిబంధనని ఇటు కొత్త నిబంధనని రెండిటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తుంది? ప్రవక్తలు ప్రవచించింది ఈ కుమారుని గురించి, సువార్తలు రాసింది ఈ కుమారుని గురించి, అపోస్తలులు బోధ చేసింది ఈ కుమారుని గురించి. ఎవరి గురించి? దేవుని కుమారుడైన క్రీస్తు గురించి. అంటే ఇక పాత నిబంధనలో చాలా ప్రవచనాలు ఉన్నాయి. దాదాపు 300కు పైగా యేసు ప్రభువుకి సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి. సో అవన్నీ కాకుండా ఏవైతే మేజర్ అవి మాత్రం చెప్పాను. కొన్ని వచనాలు తీసుకొని ఆ ప్రవచనాలు నెరవేరాయి క్రీస్తులో, ఆ ప్రవచనాలన్నీ నెరవేరాయి, ఆ ప్రవచనం నెరవేర్పే క్రీస్తు అని చెప్పాను. సో ఆ ప్రవచనాలు, ఈ సువార్తలు, ఈ అపోస్తలులు మొత్తం చెప్పేది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. ఆ యేసుక్రీస్తు అందే విశ్వాసం ఉంచాలి అని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో విశ్వాసం ఉంచమని యోహాను గారు చెప్తారు. అటు పాత నిబంధన ఇటు కొత్త నిబంధన అన్నిటిని బ్యాలెన్స్ చేసి వచనం అది. అంటే బైబిల్ మొత్తం ఒక చిన్నగా షార్ట్ చేసి చెప్పాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడైనను గాక.